నీలో నాలో ఉన్న పాపాన్ని చంపడానికి, మాలో ఉన్న వ్యసనాన్ని చంపడానికి పరలోకంలోని దేవాది దేవుడు ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభుగా వచ్చి పాపాన్ని పాపంగా చెప్పాడు, పరిశుద్ధంగా చెప్పాడు, అద్భుతాలు చేశాడు. చివరిగా ఏ పాపము లేని యేసు స్వామి పాపాత్ములైన మనలో ఉన్న దుర్వ్యసనాలు చంపడానికి ఆయనే శిలువలో తన ప్రాణం పెట్టి చనిపోయి మట్టి అయిపోలేదు, కానీ ఆయన తిరిగి లేచాడు, సజీవుడై లేచాడు. ఆయన అందును విశ్వసించినట్లయితే నీలో ఉన్న వ్యసనాన్ని చంపే శక్తి ఇస్తాడు, నీలో ఉన్న పాపాన్ని చంపే శక్తి ఇస్తాడు. ఇంకా ముందుకెళ్ళని సమయం లేదు. మన ప్రియ ప్రభు శిలువ మీద ఎందుకు చనిపోయాడండి? చేతకాక కాదు, నీలో ఉన్న నాలో ఉన్న వ్యసనాన్ని చంపే శక్తి, నీలో ఉన్న నాలో ఉన్న ఆ దుర్వ్యసనాలు చంపి క్రీస్తునందు నూతన వ్యక్తిగా జీవించాలని ఆయన శిలువలో రక్తాన్ని చిందించాడు. అందుకని ఒక చరణం రాసిన పాటలో, నిన్ను ప్రేమించు యేసు నీ జీవితం నూతన సృష్టిగా మార్చును, పాపము క్షమించి రక్షించును. నిన్ను ప్రేమించు యేసు నీ జీవితం నూతన సృష్టిగా మార్చును, పాపము క్షమించి రక్షించును. ఆ మోక్షమందు నీవుందువు, యుగ యుగములు జీవింతువు, యువక నిత్యము ఆనందింతువు. ఆ మోక్షమందు నీవుందువు, యుగ యుగములు జీవింతువు, యువక నిత్యము ఆనందింతువు. కలవంటిది నీ జీవితము బహు స్వల్పకాలము, యువకాది ఎంతో స్వల్పము, విలువైనది నీ జీవితం, వ్యర్థము చేయకుమా యువక, వ్యర్థము చేయ. నా ప్రియ సహోదరి నన్ను ప్రేమించిన మన ప్రియ ప్రభు ఆ మహిమ రాజ్యాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చి పరిశుద్ధంగా జీవించి మన కొరకు నిందలు భరించి కొరడాదములు భరించి ఆయన శిలువలో తన రక్తానాకర వరకు పెట్టి వరకు చిందించి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన నమ్మినట్లయితే, యేసయ్యా నీవు నా కొరకు ప్రాణం పెట్టేవయ్యా, ఈ వ్యసనాన్ని చంపి నన్ను ఒక నూతన వ్యక్తిగా చేయడానికి నీవే నా కొరకు చనిపోయి నా పాపానంతా కూడా సమాధిలో పాతిపెట్టి తిరిగి లేచేవయ్యా, ఇంకా నా పాప అలవాట్లు నేను విడుదల పొందలేకపోతున్నానయ్యా, వాటిని చంపే శక్తి నాకు దయచేయ, ఈ వంకర టెంకర జీవితాన్ని విడుదల దయచేయ. ఆయన విశ్వసించినట్లయితే వాక్యంలో ఉంది, క్రీస్తునందు విశ్వసించిన వారికి క్రీస్తు యేసునందు ఏ శిక్షా విధియు, యేసునందు విశ్వసిస్తే నీ శిక్ష తప్పిపోద్ది, ఆయన కోపం తప్పిపోద్ది, నీ ఇంట్లో సమృద్ధి ఉంటారు, నీ ఒంట్లో మంచి ఆరోగ్యం ఉంటుంది, నీ ఇంట్లో నెమ్మది ఉంటుంది, శాంతి సమాధానం ఉంటుంది. ఆ వంకర టంకర స్థలం అనే స్థలంలో ప్రవక్తలను చంపినట్లుగా నీలో నాలో ఉన్న వ్యసనాన్ని యేసు నామములో చంపి ఒక నూతన వ్యక్తిగా చేయాలని ప్రభు ఆశిస్తున్నాడు.